గత చిన్న ఇంటరప్షన్ యాక్చువల్గా అది మీరు మీమ్స్ అవి యాక్చువల్ వాళ్ళు అటాక్ చేశారనే ఇదిలో మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో వాళ్ళు మేనిఫెస్టో అని ఇచ్చింది ఏదైతే ఉందో రిటైర్డ్ న్యాయమూర్తులకి రాజకీయ పదవులు ఇవ్వకూడదు, మీడియా స్వతంత్రంగా ఉండాలి అంటే ఇవేమన్నా పాలకుల్ని అటాక్ చేసినట్టు అనిపించి బ్లాక్ చేశారా? ఎన్నికల వ్యవస్థలో కఠినమైనటువంటి సంస్కరణ రావాలి అనేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్లాకింగ్ అనేటటువంటిది మీరు ఒక్క అకౌంట్ బ్లాక్ చేస్తే కోట్ల అకౌంట్లు ఏర్పడతాయండి, వాళ్ళు గొంతుకలుగా మారుతారు. కానీ యూత్ కరెక్ట్ ట్రాక్ లో నడవవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. యూత్ చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ కానివ్వండి, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, ప్రజా పాలకులను ఇంప్రెస్ చేయాలి. ప్రజా పాలకులకు ఒక క్వశ్చన్ మార్క్ గా నిలవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలు ఆకర్షించాలి అంటనంటే డెవలప్మెంట్ ఫెనామినాను ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ లో తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అజెండాను మనం ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ విజయ్ గారి టీవీకే పార్టీ 69% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండి. ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు నిర్వహించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఉద్యమం నుండి, ఒక ఇన్సిడెంట్ నుండి, ఒక సంఘటన నుండి, 1912లో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన నుండి ఉద్భవించినటువంటి ఒక ఉద్యమం 2 రాష్ట్రాలలో పరిపాలిస్తుంది. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? ప్రజలు చేస్తున్నటువంటి అంశాలు, ఆ రోజున్నటువంటి పరిస్థితులు, ఆ రోజున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు అనేటటువంటిది డిఫరెంట్. ఈ రోజు యువతకు ఎంతో పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ముందుకొస్తుంది. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆప్షన్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, రెట్టింపు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు యువత ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిస్తుంది, ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇతర దేశాలలో ఏర్పడినటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏర్పడడానికి ఇప్పుడు స్పేస్ అవైలబుల్ గా లేదు. కొనసాగుతున్నటువంటి ఉద్యమం ఓన్లీ సోషల్ మీడియాలో, అది ప్రజల్లోకి రావాలి, ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటనంటే గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం సిఏఏ, గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా, గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం మణిపూర్ది కానీ ఇతర అంశాలు కానీ, అక్కడ కూడా ప్రజలు జరుగుతున్నటువంటి అంశాన్ని గ్రహిస్తున్నారు, ప్రజలతో మమేకమై ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఐడియాలజీని నేను ఆహ్వానిస్తున్నాను, కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివిటీని అయితే ఆహ్వానిస్తున్నాను. కానీ వాళ్ళు రిప్రజెంట్ చేసేటటువంటి విధానం, వాళ్ళు చేసేటటువంటి అంశాలు ఏ రకంగా ముందుకెళ్తారనేటటువంటి అజెండాను మాత్రం క్లియర్ కట్ గా ఇవ్వడం లేదు. వాళ్ళు కరప్షన్ కి వ్యతిరేకంగా ఉద్యమించాలని అనుకుంటున్నారు. కరప్షన్ కి వ్యతిరేకంగా భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ నుండి ఉద్యమాలు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇది ఒక యాంగిల్ సార్. కాకపోతే ప్రెషర్ గ్రూప్స్ అనేటువంటివి వస్తున్నాయి కదా, ఆ యాంగిల్లో దీన్ని చూడొచ్చు అంటారా సార్? లేదు, చూడలేమండి. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు, ఆయన బోస్టన్ యూనివర్సిటీలో కూర్చొని కంప్యూటర్ పట్టుకొని ఉద్యమం చేస్తా అంటానంటే కాలే కడుపుకు మండే గంజికి అందనటువంటి యువకులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు చెప్పండి? నదీం షేక్ యుఏఈలో ఉంటున్నాడు. అతను ఆల్రెడీ ఇక్కడ సిఐఏలో ఎన్నో ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ ఆయన పారిపోయి మళ్ళీ అక్కడ ఉండి ఇప్పుడు అక్కడ ఇండైరెక్ట్ గా ఉద్యమం చేస్తారు. కూడా క్యాంపెయిన్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి ఇప్పటికీ చేస్తున్నారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ఎస్, యాజ్ యు రైట్లీ టోల్డ్ దట్ ఫర్ ఎనీ మూవ్మెంట్ ఆర్ లాంచింగ్ ఎనీ పార్టీ పొలిటికల్ స్పేస్ అనేది అవసరం. సో కరెక్ట్, మేము కూడా అంతకుముందు మనం కూడా ఇప్పుడు పొలిటికల్ స్పేస్ అనేటువంటిది ఆ రోజున మనం వివిధ సందర్భాల్లో డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక 2 బలమైనటువంటి శక్తులు, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు గారు, చాలా బలంగా ఉన్నటువంటి సంప్రదాయ పార్టీలు ఉన్నాయి. వాటి మధ్య ఆయనకు మంచి ఫాలోయింగ్ ఇమేజ్ ఉన్నా కూడా పొలిటికల్ స్పేస్ లేకపోవడం వల్ల ఆయన ఫార్ములా అనేది దెబ్బతింది. అదేవిధంగా తమిళనాడులో 2 బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీ విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. తర్వాత విపక్ష పార్టీ అయిన ఏఐడిఎంకేలో కుమ్ములాటలు, అంతర్గత కలహాలు, వాటితో ముఖ్యంగా అక్కడ ప్రత్యేకించి యువత, మహిళ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు స్వల్పకాల వ్యవధిలో విజయ్ పార్టీ పెట్టి
ఆ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాడు, కంఫర్టబుల్ గా తను దాన్ని క్యాప్చర్ Yes. చేశాడు. ఎన్టీ రామారావు గారి ఎన్టీ example. రామారావు అదే Yes. చెప్తారు. Yes. ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా ప్రజలు ఆ రోజున అసలు 3 నెలలకో 4 నెలలకో ఒక ముఖ్యమంత్రిని మార్చడం, ఈ అవినీతి, ఇది అస్థిర ప్రభుత్వాలతో జనం విసిగిపోయారు. ఆ టైంలో రామారావు గారు పెట్టారు. సో ఇది పొలిటికల్ స్పేస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఒక అసహనం అనేది, ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి చేస్తున్నారు అనేది, ఇవాళ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నప్పటికీ కూడా అణచివేత ధోరణులు అనేటువంటివి ఆటోక్రాట్ అండర్ ది గైస్ ఆఫ్ డెమోక్రసీ ఆటోక్రాటిక్ స్టైల్ అనేటువంటిది రోజు రోజుకి ఎక్కువైపోతున్న దీంట్లో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ముందు వాళ్ళ యొక్క దీన్ని, అంటే గతంలో ఈ రాచరిక పోకడలు అంటే ఇప్పుడు ఉన్నాయి కూడా రాచరిక పోకడలు అని చెప్పాలి. ఫ్యూడలిస్టిక్ రోజుల్లో కూడా ఏంటంటే ఈ ఉద్యమాలను రన్ చేసేటువంటి వాళ్ళు క్లైమాక్స్ స్టేజ్కి వస్తే తప్ప వాళ్ళు ఫ్రీలోకి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఇలాగే నడిపేవాళ్ళు. సో మేబీ మనం అది కూడా అనుకోవచ్చు సేఫ్ జోన్ కోసం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఉంటేనే వార్నింగ్స్ వస్తున్నాయి కదా, నేను చంపేస్తాం అది ఇది అని చెప్పని. అంత క్రైమ్ అయితే వాళ్ళు ఏం చేయలేదు. జస్ట్ ఏంటంటే ప్రజల తరఫున యువత తరఫున వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటి, ప్రతి ఎన్నికల సమయంలో కూడా లక్షల ఉద్యోగాల హామీలు ఇస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. కానీ ఏళ్లు గడుస్తున్నా పూళ్లు గడుస్తున్నా ఆ నియామక ప్రక్రియలు మాత్రం పూర్తవు. ఇక ప్రైవేట్ రంగానికి వచ్చినట్టయితే విపరీతమైనటువంటి అస్థిరత, కాంట్రాక్ట్ విధానాలు ఇవన్నీ పెరిగిపోతా యువతలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనం అనేటువంటిది గురవుతా ఉంది. ఇది యువతను పూర్తిగా దెబ్బతీస్తుంది. సో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ గ్రూప్ పరీక్షలు ఎప్పటికప్పుడు గ్రూప్ పరీక్షలు వాయిదాలు పడుతుంటాయి. తీరా రాస్తేనేమో పేపర్ లీకులు, రిక్రూట్మెంట్స్ లో విపరీతమైనటువంటి ఆలస్యం. నీట్ పేపర్ లీక్ కారణంగా 19 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చెప్తున్నారండి తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు వివాదం, బీహార్ లో టీచర్స్ పోస్టుల దీంట్లో వివాదం, ఉత్తరప్రదేశ్ లో పోలీస్ రిక్రూట్మెంట్ లో లీకేజీలు, తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ SIR నీట్ కాదు ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగ ప్రక్రియ యువతకి సంబంధించి ఇలా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏంటంటే మరి ఈ యువత అసంతృప్తితో ఏమవుతుంది? ఆ ఆగ్రహంతోనో ఆవేశంతోనో గూడు కొట్టుకొని మూట కట్టుకొని ఎక్కడో ఒక చోట దాన్ని ఇదవ్వాలి కదా. ఆ సందర్భంగా మరి ఈ సోషల్ మీడియా వేదికలు అనేటువంటి ఈ ట్విట్టర్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, టెలిగ్రాములు ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చేస్తా ఉంటే కొన్ని చోట్ల ప్రభుత్వాలు అది మహాపరాధం లాగా వాళ్ళని కూడా అణిచివేయాలని చూస్తున్నారు. కానీ ఇందాక చెప్పినట్టుగా అణచివేత ధోరణి ఉన్నప్పుడు ఏంటంటే నా సినిమా సాహితీ మిత్రుడు సుద్దాల అశోక తేజ ఒక పాటలో చెప్తాడు, నా గొంతుక మూయిస్తే రేపే డప్పై పుడతా, నీ ప్రస్థానానికనే విప్లవాల దరువవుతా, కాలుతున్న నరం నరం నీ పాలిట స్వరమైతే విప్లవమా వర్ధిల్లు అని చెప్పి అద్భుతంగా రాశారు. సో అట్లా ఎక్కడైనా సరే గొంతుకల్ని అణచివేయాలనుకుంటే 1000 స్వరాలుగా అవి వినిపిస్తాయి, తర్వాత ఏంటంటే రీసౌండ్ ఇస్తాయి. సో ఇది ఇక్కడ గమనించాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మీద ప్రజలకు ఎక్కడ కూడా అనుమానాలు రేకెత్తేవి కావు. నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళ 3వ మీమ్ ఏంటంటే పార్లమెంట్ మీద దాడి చేస్తే ఒక ఉగ్రవాదికి ఉరిశిక్ష వేయాలని నిర్ణయిస్తే అతన్ని అరెస్ట్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీ వేదికగా ఒక పాట రాశారు, ఆజాదీ ఆజాదీ. వాళ్ళ 3వ మీమ్ పాట ఆజాదీ ఆజాదీ అంటేనంటే చదువుకున్నటువంటి యువత మీ కాన్సెప్ట్ ను, మీ విధానాలను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని లేదు. ఇక్కడ ఒక ఇది ఉంది, దాని మీద కూడా ఏమంటున్నారంటే ఇది అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని దేశద్రోహులుగా ముద్ర వేసి ఏదో చేయటం కోసం ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తున్నారు, అది వాళ్ళ ఉద్దేశం కాదని. ఉద్యమం ప్రజల నుండి వస్తే మాత్రం ఇది ఆహ్వానించదగినటువంటి ఉద్యమం. దేశద్రోహ చర్యలకి ఎవరు పాల్పడినా కూడా వాటన్నిటిని ప్రజలే నిరసిస్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైంది, ఇక్కడ ప్రతిపక్షం నిర్వీర్యమైంది. యూత్ స్టాండ్లకు తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఒకవేళ సచ్చీలు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ అజెండాకి వస్తే మాత్రం ఇది మంచి ప్లాట్ఫామ్, ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ దురుద్దేశంతోని సిఏఏలో పాల్గొన్నటువంటి యాక్టివిస్టులు, నరేంద్ర మోడీ గారి విధానాలను వ్యతిరేకించేటటువంటి కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళందరికీ ఒక గ్రూప్ గా ఏర్పడితే మాత్రం న్యూట్రల్ గా ఉన్నటువంటి యువత యాక్సెప్ట్ చేయరు. మీరు ఇప్పుడు దీని గురించి చెప్పారు, కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు సరే ఎలా వెళ్ళారు ఏంటన్నది మీరు చెప్పిన. ఇప్పుడు అంతకుముందు ధ్రువరాటి అనే అతను కూడా
చాలా విస్తృతంగా ఇలాగ క్యాంపెయిన్ చేశాడు. ఎస్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ యాక్షన్ నౌ. అసలు క్రిటిసిజాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేటువంటి చర్చ క్రిటిసిజం చేసేటటువంటి విధానాన్ని, క్రిటిసిజం చేసేటటువంటి వ్యవస్థను గత ప్రభుత్వాలు ఒక ఫార్మెట్ లో డెవలప్ చేశాయి. వాళ్ళు ఎందుకంటానంటే ఎక్కడో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే మనకున్నటువంటి, అంటే నిన్న చైనా అవతల ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే హైదరాబాద్ లో పెన్ డౌన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకునేటటువంటి మన నరాలలో ఇమిడి ఉన్నది. మన వ్యవస్థ, మన అనుకూలత, మన డెవలప్మెంట్ అనేటటువంటి యాక్షన్ వాళ్ళకి రావడం లేదు. మీకు ఏదో ఒక పొలిటికల్ సార్, ఒకవేళ భారతదేశంలో ఉద్యమాలు చేయాలి, ప్రజల గురించి మాట్లాడాలి, పీడిత తాడిత జనం గురించి మాట్లాడాలంటే కమ్యూనిస్టులే బెస్ట్. కమ్యూనిస్టులను కూడా ఈరోజు ప్రజలు ఎవరు ఆదరించలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ క్రెడిబిలిటీ కంటిన్యూటీ కాలేదు. లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ. అంటే ఇప్పుడు అభివృద్ధి ఏమో రోల్స్ రాయ్ కార్ లో వెళ్తుంది, మీరేమో దాన్ని ఇంకెనక గుంజాలని అనుకుంటున్నారు. దాన్ని అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయరన్నమాట. కాక్రోచ్ జనతా పార్టీ ఐడియాలజీ పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 5 విధానాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరికి సమ్మతం అయ్యింది. కానీ మీరు ఏ రకంగా అప్రోచ్ అవుతున్నారు అనేది 1000 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు ఒక మంచి, అంటే ఎవరైతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కు రాజ్యసభలు ఇవ్వద్దు అంటారంటే, గతంలో సదాశివకు వాళ్ళందరికి ఇచ్చారు, వాటన్నిటిని వ్యతిరేకిస్తున్నారు. రాజ్యసభలు ఇవ్వద్దు, గవర్నర్లు ఇవ్వద్దు. వాళ్ళు ఎవరైతే పబ్లిక్ డిశ్చార్జింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్లకు ఆల్టర్నేటివ్ ఏది ఇచ్చినా గానీ ఈక్వల్ టు కరప్షన్ చార్జెస్. వెరీ గుడ్ చార్జెస్. ఫైనల్ గా ఏంటంటే, ఒక రాజకీయ పార్టీలే కాదు, ప్రజా చైతన్యం ఉన్నటువంటి సంస్థలైనా, సోషల్ మీడియాలైనా, ఏ వేదికలైనా సరే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సో యువత ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే అది దేశద్రోహం కాదు, ప్రజాస్వామ్య హక్కు అనేటువంటిదే కరెక్టు. దీనికి యాక్సెప్టెన్స్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. అదే క్రమంలో అన్డ్యూ అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరు ప్రవర్తించినా, ఎవరు వ్యవహరించినా కూడా అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అనేది ఉండాలి. సో మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో అనేది మనం ముందు తెలుస్తుంది కాబట్టి చూద్దాం. ఇది దీనికి సంబంధించిన మరొక అంశం సార్. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటుంది దేశంలో రిజర్వేషన్ల అంశం అనేటువంటిది ఇప్పుడు